హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మహిళలకైతే గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు. మనకి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాంగా, మహిళలకైతే డైరెక్ట్‌గా ఖాతాలోకి రూ. 2,500 జమ చేసే మహాలక్ష్మి పథకం అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఎప్పుడు, ఏంటి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, ఎలా అప్లికేషన్ చేసుకోవడం అన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. అసలు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 6 పథకాల స్కీమ్‌ని అయితే ప్రజాపాలన ద్వారా మనకు ముందుకైతే తీసుకురావడం జరిగింది కదా! అందులోనే భాగంగా మహాలక్ష్మి పథకం కింద మనకు ప్రతి నెల మహిళకు 2,500 చొప్పున, అలాగే రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనే స్కీమ్‌ని అయితే తీసుకురావడం జరిగింది. దాంట్లో అయితే మనకు ప్రతి నెల రూ. 2,500 అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అమౌంట్ యాడ్ అవ్వడం అయితే. కానీ గ్యాస్ సిలిండర్లు కొంతమందికైతే 500కే గ్యాస్ సిలిండర్లు వచ్చాయి, సబ్సిడీ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ అయింది. అది ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకైతే రూ. 2,500 అయితే జమ చేయడానికైతే సిద్ధం చేయబోతుంది. చాలా పెద్ద గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు ఈ న్యూస్ అయితే. మహిళలకు రూ. 2,500 స్టార్ట్ చేయడం అయితే గొప్ప శుభవార్త. కాంగ్రెస్ నేతలైతే కీలక వ్యాఖ్యలైతే చేశారు. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల పెంపు, నెక్స్ట్ ఇంకా మహిళలకు ప్రతి నెల 2,500 పథకాలపై ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ గారు కీలక వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఐఎన్సీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు, సన్నబియ్యం, ఉచిత బస్సు పథకాలను అయితే అమలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను రేవంత్ రెడ్డి గారైతే సరిచేస్తున్నారు. మార్చి తర్వాత నుంచి పింఛన్లను డైరెక్ట్‌గా రూ. 4,000 పెంచుతామని అయితే హామీ ఇచ్చారు. మహిళలకు రూ. 2,500 ఇస్తామని కూడా గద్వాల్ డీలో ఐజాలో తెలిపారు. ఐజాలో జరిగిన కార్యక్రమంలో అయితే తెలపడం జరిగింది. ఈ మహిళలకు సంబంధించిన రూ. 2,500 డైరెక్ట్‌గా ఖాతాల్లోకి జమ చేయడం అనేది మనకు ఈ ఫిబ్రవరి నుంచి ఎలక్షన్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 11 నుంచి ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాతనైతే ఈ మహాలక్ష్మి స్కీమ్‌కి సంబంధించిన డైరెక్ట్‌గా మహిళలకి రూ. 2,500 చొప్పున ఇచ్చే కార్యక్రమంకి సంబంధించిన అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ చేసి దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ మార్చిలో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళనైతే తీసుకొని మార్చిలో స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందని తెలుపుతున్నారు. చాలా మంచి గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు. అందరూ మీరు ఎవరైతే అర్హులో ఇప్పుడు చెప్తాను. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి చెప్తాను, వినండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏంటి అనంటే, రెసిడెంట్స్ అప్లికెంట్స్ మస్ట్ బీ పర్మనెంట్ ఇన్ రెసిడెన్స్ ఆఫ్ తెలంగాణ. కంపల్సరీ తెలంగాణ వాళ్ళై ఉండాలి. యాన్యువల్ ఇన్కమ్ అనేది పట్టణ వాసులైతే 2 లక్షలు, నార్మల్ పల్లెల్లో వాళ్ళైతే 1,50,000 లోపు ఉండాలి. కేటగిరీస్ అయితే ఉమెన్ ఫ్రమ్ బిలో పవర్టీ లైన్, బీపీఎల్ అండ్ అంత్యోదయ కేటగిరీస్ ఆల్ ఎలిజిబుల్. అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. ఫ్రీ బస్ ట్రావెల్, నో ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆల్ ఉమెన్స్, గర్ల్స్ అండ్ ట్రాన్స్జెండర్ విత్ ఎ వ్యాలిడ్ ఆధార్ కార్డ్ కెన్ ట్రీ. ఇది మాత్రం బస్కి సంబంధించింది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. మహాలక్ష్మి స్కీమ్ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, ఎంక్వైరీ తర్వాత కూడా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, రెసిడెన్స్ ప్రూఫ్. నివాసం సర్టిఫికేట్ ఉంటుంది కదా, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తెలంగాణ వాళ్ళమే అని చెప్పి ఆ సర్టిఫికేట్, నెక్స్ట్ ఆధార్ కార్డు, నెక్స్ట్ రేషన్ కార్డు, బిలో పవర్టీ లైన్, బీపీఎల్ కింద ఉన్నవారు ప్రతి ఒక్కరు అర్హులు అన్నమాట. నెక్స్ట్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్తో, ఇప్పుడు పనిచేస్తున్న మొబైల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ యాడ్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, గ్యాస్ కనెక్షన్ రిసిప్ట్, ఇవైతే కంపల్సరీ ఉండాలి. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇది అప్లికేషన్ ఫామ్ అనేది మనం ప్రజాపాలన అప్లికేషన్‌లోనే ఫిల్ చేయాలి. ఇది మనకు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అయితే వర్క్ అవుతుంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అంటే మేబీ 11 రోజు ఎలక్షన్స్ ఉన్నాయి. రిజల్ట్ 13th రోజు కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక 2-3 డేస్ తర్వాత మేబీ ఈ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. ఫిబ్రవరి ఎండింగ్ లోపు అప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ చేసి తర్వాత ఎంక్వైరీ చేసి అయితే మార్చిలో ఖచ్చితంగా విడుదల చేయొచ్చు. మేబీ మార్చ్ ఆర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్‌లో ఎంక్వైరీ చేసి అర్హుల లిస్ట్ అనేది తీస్తారు. అందరూ ఇలాంటి సర్టిఫికేట్స్ అయితే రెడీగా పెట్టేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ తీసుకోండి ఇంకా లేని వాళ్ళైతే. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ 1 ఇయర్ మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఈ 1 ఇయర్‌లో ఉన్న వ్యాలిడిటీ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి కాబట్టి ఇన్కమ్, క్యాస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోకపోతే 2017 నుంచి
వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. తెలంగాణకి సంబంధించిన వాళ్ళైతే కంపల్సరీ 2017లో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ పనిచేస్తుంది. దానికంటే ముందు ఉన్నదైతే పనిచేయదు. సో, ఎవరికైనా ఇంకా అప్డేట్ చేసుకోకపోతే అదే ఓల్డ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోండి అప్డేట్ అయితే. సో, మొత్తానికైతే చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మహిళలకు సంబంధించి 2500 ఇస్తున్నారనంటే ఇంకా మంచిగా మనకు అంటే పూర్ ఫ్యామిలీస్‌కైతే ఏదో ఒక రకంగా యూజ్ అవుతాయి. రూ. 2500 నెలలో. ఇంటి ఖర్చులకో, లేకపోతే ఫుడ్‌కో, లేకపోతే కిరాయిలకో దేనికో ఒకదానికి అవుతాయి. చాలా మంచి గొప్ప శుభవార్త. మీకెలా అనిపించింది? తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.